ఎవడైనా బాగుండాలని ఆశపడతాడు కానీ బాధలతో ఉండాలని ఎవడైనా ఇష్టపడతాడా? రోగాలతో ఉండాలని ఇష్టపడతాడా? కానీ మన జీవితంలో ఎందుకు కలిగాయి? క్షేమాన్ని ఇవ్వగలిగే దేవుడు మనకున్నాడు కదా, రోగాన్ని మార్పగలిగే దేవుడు మనకున్నాడు కదా, అన్ని విషయాల్లో మనకి సహాయం చేయగలిగే దేవుడు మనతో ఉన్నాడు కదా, ఏ విషయంలోనైనా ఆయన జ్ఞానాన్ని నీకు ఇచ్చి సమయోచితముగా నిన్ను నడిపించే దేవుడు మనతో ఉన్నాడు కదా. అయినప్పటికీ కూడా మనకి తెలియకుండానే మనం ఎందుకు ఆ చిక్కులోనికి వెళ్ళిపోయాం, మనకి తెలియకుండానే ఎందుకు ఆ అపాయంలోనికి వెళ్ళిపోయాం, మనకి తెలియకుండానే ఎందుకు ఆ నష్టంలోనికి మనం తలదూర్చామో ఈరోజు మనము దేవుని వాక్యంలోంచి పరిశీలన చేయాలి. దేవుడి స్తోత్రం చెప్దాం. దావీదు గొర్రెలను కాచుకునే ఒక సామాన్యమైన వ్యక్తి, కానీ అతడు సింహాసనం ఎక్కుతాడు అన్న విషయం తన జీవితంలో ఎప్పుడైనా ఆలోచించాడంటారా? కలగన్నాడంటారా? కానీ మరి మనం ఎన్నో కలలు కంటున్నాం కదా, అవి ఎందుకు మన జీవితంలో నెరవేర్చబడలేకపోతున్నాయి అంటే మన జీవితంలో నెరవేర్చబడలేని కలలు మనం కంటున్నాం. దట్స్ అ ప్రాబ్లం. జరగని కలలను, నెరవేర్చబడలేనివి, మన జీవితంలో దొరకలేనివి, మనకి అందని వాటిని మనం అడుగుతున్నాం. ఈరోజు దావీదు ఏమైతే అడిగి ఉన్నాడో ఈరోజు దాన్ని మనం పొందుకొనబోతున్నాం. యేసు నామములో నీవు అది పొందుకొనును గాక, యేసు నామములో నీ కుటుంబం అది పొందుకొనును గాక. ఎందుకంటే అర్హత లేని మనపై కృప అనే డిగ్రీ వచ్చింది, కృప అనే అర్హత వచ్చింది కాబట్టి మనము అన్ని విషయాలలోనూ యోగ్యమైన వారము.